ప్రాసెస్ యాక్చువల్గా. అయితే యాక్చువల్గా ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పారు యాక్చువల్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైతే వాళ్ళు బట్ కాకపోతే ఏంటంటే మనకి మనం ఎదుగుతున్నప్పుడు ఒక స్టార్ ఇమేజ్ మనకు తెలియకుండానే వస్తున్నప్పుడు, స్టార్ ఇమేజ్ ఇన్ ద సెన్స్ మన నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నప్పుడు లైఫ్లో మనకి తెలియకుండానే మనకు మైండ్లో కొంచెం చిన్న చిన్నవి వస్తుంటాయి కదా, మరి దాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. బేసిక్గా ఒక ఫేమ్ వస్తున్నప్పుడు ఏంటంటే మనం ఎంత అనుకున్నా అది మైండ్లో ఎక్కడ చోట ఉంటుంది కదా, మరి దాన్ని ఎప్పటికప్పుడు మనం కొంచెం డౌన్ చేస్తేనే మనం పైకి వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది కదా. సో దాన్ని ఎలా తగ్గించుకుంటారు? సెల్ఫ్ చెక్ అంటారు కదా, దాన్ని ఎలా చేసుకుంటారు? సెల్ఫ్ చెక్ అంటే బేసిక్గా నాకు మన ఫ్రెండ్స్, నాకు డైరెక్టర్స్ అందరూ ఫ్రెండ్స్, నా సర్కిల్ ఫ్రెండ్స్ అందరూ. సో వాళ్ళు ఎప్పుడు నన్ను హీరోలా చూడరు, యాక్టర్లా చూడరు, అసలు మనిషిలా చూడరు. సో ఎప్పుడు నాకు ఆ సెల్ఫ్ చెక్ వచ్చేసిన టైం లేదు. నాటం బూతులతో స్టార్ట్ చేస్తారు కొంచెం బాగానే. సో ఎప్పుడు అట్లానే ఉంటుంది కాబట్టి మన చుట్టుపక్కల ఉన్న జనాలు కూడా మనల్ని చూసి ఒక భజన చేసి లేపటం కాకుండా అసలు మనిషిలాగా చూడకుండా ఉండి అట్లాగే ఇంతకుముందు ఎట్లా ఉన్నామో స్ట్రగ్లింగ్ డేస్ ఇప్పుడు అలానే ఉంటాం అందరం. అండ్ నేను కూడా అలాగే ఉంటాను మిగతా వాళ్ళతో. సో కానీ అంటే మనకు ఇప్పుడు సెట్స్కి వెళ్ళాం కానీ ఇప్పుడు మీరు ఫస్ట్ సినిమా అప్పుడు సెట్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న బడ్జెట్స్ని బట్టి వాటిని బట్టి నార్మల్గా ఉంటుంది. ఇప్పుడు ప్రొడక్షన్ కార్ వస్తుంది, తర్వాత మన కారు మనం కొనుక్కుంటాం, తర్వాత ఆ కారు పెద్ద కారు అవుతుంది, తర్వాత మనం దిగ్గానే బాబు గారు అని కూడా. బట్ ఇలాంటివన్నీ కంఫర్ట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అవి మనం అంటే మనం అడిగితే ఎవరో మన స్టేజ్ పెరుగుతున్న కొద్దీ అవి ఇచ్చేస్తుంటాయి కదా, మరి వాటిని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా లైఫ్లో. అవును, మరి అక్కడ ఎలా? అక్కడ ఈ కంఫర్ట్స్ అన్నీ వస్తాయండి డెఫినెట్గా. మనకి ట్రీట్మెంట్ మారిద్ది, అన్నీ మారిద్ది. అది నేను కూడా ఎంజాయ్ చేస్తాను, ఎందుకంటే అవన్నీ ఎంజాయ్ చేయాలని అనుకున్నాను నేను కూడా. సో అన్నీ ఎంజాయ్ చేస్తాను. బట్ మనం మనుషులతో ఎలా ఉంటున్నాం అన్నది ఒకటి. మన లగ్జరీ వచ్చి కానీ మనుషులతో ఎలా ఉంటున్నాం అదొక్కటి మాత్రం కరెక్ట్గా ఉంటే సరిపోతుంది.